సాధారణంగా వరిలో మనం తరచుగా జింక్ లోపం సమస్యని గమనిస్తూ ఉంటాము. ప్రధానంగా రైతులు వరికి ప్రధాన పోషకాలు అయిన నత్రజని, భాస్వరం, పొటాషియాలను మాత్రమే అందిస్తూ ఉంటారు. దీనితో సూక్ష్మ పోషకాలను అందించకపోవడం మరియు చౌడు నేలలు, ఇసుక నేలల్లో ఎన్నో ఏండ్లుగా వరిని పండిస్తున్న నేలలో జింకు లోప సమస్యలు ఏర్పడుతుంది. జింకు పోషకం లోపించిన వరిలో ఆకులు ఎర్రగా మరియు పసుపు రంగులోకి మారి ఎదుగుదల లేకుండా కుచించుకుపోయి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వరిలో జింకు ధాతు లోపం నివారణ చర్యలు చేయాలి. అనగా స్ప్రే ద్వారా అందించాల్సి ఉంటుంది. అవి 1 మోనో జింకు. ఇందులో 33% జింకు ఉంటుంది, 15% సల్ఫర్ ఉంటుంది. ఎకరానికి 500 గ్రాముల మోతాదులో స్ప్రే చేయాలి. 2 FMC జెనెట్రా 700. దీనిలో జింకు ఆక్సైడ్ 39.5% ఉంటుంది. ఎకరానికి 150 ml నుండి 200 ml మోతాదులో స్ప్రే చేయాలి. 3 ఏరీస్ చలామిన్ గోల్డ్. దీనిని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున స్ప్రే చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.